లేబూరు బిట్ 2 నుండి ప్రారంభమై రాజుపాలెం జంక్షన్ వరకు సుమారు 83.64 కిలోమీటర్ల మేర నిర్మించ తలపెట్టిన ఔటర్ రింగు రోడ్డు ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సూచించారు. నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలోని తిక్కన భవన్లో ఔటర్ రింగు రోడ్డు ఏర్పాటుపై తగు సూచనలు, సలహాలకై ప్రాథమిక తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ 4 నియోజకవర్గాలలో కోవూరు నియోజకవర్గంలో 41.44 కిలోమీటర్లు, సర్వేపల్లి నియోజకవర్గంలో 20.94 కిలోమీటర్లు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 19.64 కిలోమీటర్లు మరియు ఆత్మకూరు నియోజకవర్గంలో 1.0 కిలోమీటర్లు వెరసి 83.64 కిలోమీటర్ల మేర సుమారు 1,930 కోట్ల రూపాయలతో ప్రతిపాదించడం జరిగిందని అన్నారు. రాబోయే రోజుల్లో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశములపై సంబంధిత శాఖల వారు ఒకరికొకరు చర్చించి తుది నివేదిక రూపొందించాలన్నారు. ఈ సమీక్షలో జేసీ వెంకటేశ్వర్లు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైనా మనం మీ అందరూ చూస్తున్నారు, రేపు అర్బన్ పాపులేషన్ పెరుగుతున్నాయి, ట్రాఫిక్ పెరుగుతున్నాయి. ఖచ్చితంగా మనం ఫ్యూచర్కి ప్లాన్ చేయాల్సింది ఉంది. 15 years 20 yearsలో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ప్లాన్ చేయకపోతే రాబోయే రోజుల్లో మనం సఫర్ అవుతాం. సో ఇది మంచి అప్రోచ్. చైర్మన్ గారు ఒక పాజిటివ్ ఆలోచనతో ముందు వెళ్తున్నారు. కానీ అట్లాంటి పెద్ద ప్రాజెక్ట్ చేసినప్పుడు రకరకాల ఇష్యూస్ వస్తాయి. మన భారతదేశంలో మీరు చూసి ఉంటారు, ఈ ల్యాండ్ ఎక్విజిషన్లో చాలా టైం పడుతుంది. ప్రాజెక్ట్స్లో చేసినప్పుడు ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ రకరకాలుగా ఉన్నాయి. ఈరోజు అందరూ మాట్లాడారు, కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఇక్కడ 3-4 అంశాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడు రోడ్ అనేది ఒక యూటిలిటీ. రోడ్తో పాటు ఎలక్ట్రిసిటీ ఉంటుంది, వాటర్ సప్లై ఉంటుంది, ఇరిగేషన్ వాటర్ ఉంటుంది. సో ఇవన్నీ ఇప్పుడు నుడా ఆఫీసర్స్ నా రిక్వెస్ట్ అంటే మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్స్తో కూడా దగ్గరలో ఉండి వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటి, వాళ్ళకి నెక్స్ట్ 5 years 10 yearsలో వాళ్ళ పర్స్పెక్టివ్ ప్లాన్ ఏంటి ఉంది, అది కూడా తీసుకొని ఒక డక్ట్ సిస్టమ్ ద్వారా ఇప్పుడు ఫ్యూచర్ ఎక్కడైనా గ్రీన్ ఫీల్డ్ ప్రొడక్ట్స్ జరుగుతున్నాయి, అక్కడే అన్ని యూటిలిటీస్ డక్ట్ ద్వారా తక్కువ ల్యాండ్ ఎక్విజిషన్ తక్కువ కాస్ట్తో చేయడం జరుగుతున్నాయి. సో ఈ పాయింట్ మీద దయచేసి నోట్ చేసుకోండి. ఫస్ట్ ఇంటర్ డిపార్ట్మెంటల్ డిస్కషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడే వచ్చేసరికి రెవెన్యూ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్, పీడీ, NHAI, ఇరిగేషన్, జల్ జీవన్ మిషన్, పబ్లిక్ హెల్త్ వాళ్ళతో మీరు 1-to-1 డీటెయిల్ డిస్కషన్ చేయండి. అంటే ఇది 1 day 2 to 3 days పడతాయి ఒక్కొక్క డిపార్ట్మెంట్తో డిస్కషన్ చేయడానికి. దయచేసి అది చేయండి. నెక్స్ట్ ఎమ్మెల్యే మేడం చెప్పిన ప్రకారం ఫీల్డ్ సర్వే అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా ఏమైనా ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు వి వాక్ ఆన్ ద ఫీల్డ్. మీరు ఒకసారి ఫీల్డ్కి వెళ్తే మీకు చాలా వస్తాయండి. ఈ గూగుల్ మ్యాప్స్ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడప్పుడు 1 yearలో ఒకసారి అప్డేట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు 2023లో వెళ్ళిన అప్పటి నుంచి ఈ రోజుకి 26కి చాలా తేడా వచ్చి ఉంటుంది. చాలామంది ఆల్రెడీ ఆన్ పేపర్ కన్వర్జన్ తీసుకుని ఉన్నారు, లేఅవుట్ తీసుకుని ఉన్నారు. సో అది కూడా ఒకసారి ఆన్ పేపర్ కన్వర్జన్ అయిన తర్వాత ఇట్ ఈస్ డీమ్ టు బి కన్వర్టెడ్. సో అది కూడా మీరు లోకల్గా స్టేక్ హోల్డర్ మీటింగ్ అనేది పెట్టడం చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ పాయింట్, ఫస్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్, ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్, ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ ఒక్కొక్క మండల్లో యూ విల్ హ్యావ్ టు అండర్ గైడెన్స్ ఆఫ్ లోకల్ ఎమ్మెల్యే అండ్ లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ వాళ్ళతో మీటింగ్ పెట్టి ఆ పబ్లిక్ ఓన్ చేయాలి ఈ ప్రాజెక్ట్. లేకపోతే దీన్ని ముందుకు తీసుకోవడం కష్టం ఉంటుంది. సో స్టేక్ హోల్డర్ మీటింగ్ అనేది ఇంపార్టెంట్. థర్డ్, ఇందాక చాలామంది మేయర్ గారు కానీ మిగతా వాళ్ళు కూడా పాయింట్ అవుట్ చేశారు, ఫినాన్షియల్ కాస్ట్. ఏ ప్రాజెక్ట్కి మనం ఫినాన్షియల్ ఎంతవరకు వైబల్ ఉంటుంది అది కూడా చూడడం ఇంపార్టెంట్. మీరు ట్రాఫిక్ స్టడీ ఒకసారి చేసేదో చూపించేసారు, కానీ అది కూడా డీటెయిల్ స్టడీ ఈజ్ ఇంపార్టెంట్. హౌ మచ్ పీపుల్ విల్ బీ కమింగ్ ఇన్ 2029, 2034 ఆ స్టడీ కూడా ఒకసారి చేయండి. నెక్స్ట్, లాస్ట్ టైం చైర్మన్ గారితో మాట్లాడినప్పుడు నేను కొంతమంది బ్యాచ్మేట్స్తో వేరే రాష్ట్రంలో ఎలా చేస్తున్నారు అనేది మాట్లాడడం జరిగింది. అహ్మదాబాద్ ORR మోడల్
బికాస్ యువర్ కన్సల్టెంట్ ప్లీజ్ స్టడీ దట్. అహ్మదాబాద్ వారా మోడల్లో చాలా వరకు ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ ఒక ఇన్నోవేటివ్ వేలో గవర్నమెంట్ మీద భారం రాకుండానే చేశారు. ఓకే, వీ కెన్ ఇక్కడ నుంచి చాలా పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడవచ్చు, కానీ టు ద మినిమం మనం ఎప్పుడు కూడా గవర్నమెంట్ మీద ఆధారపడి ఉండాలి. కాబట్టి ఎలా మనం ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ తగ్గించవచ్చు, ఎవరికి ల్యాండ్ నష్టం జరుగుతున్నాయి వాళ్ళని దీన్ని పార్ట్నర్గా చేసుకోవచ్చు. తర్వాత అలైన్మెంట్ చేసినప్పుడు ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్ ద్వారా క్రాస్ అయితే ఎలా సాధ్యం ఉంటుంది, ఎంతవరకు సాధ్యం ఉంటుంది, అది కూడా చూడడం ఇంపార్టెంట్. సో ప్లీజ్ టేక్ అకౌంట్ ఆఫ్ దాట్ ఆల్సో. నెక్స్ట్, ఆల్రెడీ సపోజ్ కొంత NH ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, బైపాస్ వస్తున్నాయి, హౌ కెన్ యూ ఇంటిగ్రేట్ దట్ బైపాస్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ సో దట్ ఓవరాల్ లెంత్ డిక్రీజెస్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈరోజు మంచి డిస్కషన్, దీంట్లో గవర్నమెంట్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. కాబట్టి నేను మంత్రి గారితో కూడా ఈరోజు నేను మాట్లాడతాను. ఇలా డిస్కషన్ జరిగింది, ఇది ఆలోచన ఉంది, ఇది ఫస్ట్ డిస్కషన్, చాలా ప్రిలిమినరీ డిస్కషన్. దీన్ని సార్తో కూడా డిస్కస్ చేసుకొని గవర్నమెంట్ లెవెల్లో కూడా ఫస్ట్ ఇన్పుట్ ఇస్తాము. సార్ ఇలాగో ఆలోచన ఉంది, రిక్వైర్మెంట్ ఉంది, నెక్స్ట్ 15-20 ఇయర్స్లో ఇది రిక్వైర్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి 2018లో ఆల్రెడీ గవర్నమెంట్ సీఎం గారు దీనికి ఆమోదం ఇచ్చారు. సో ఈ రిపోర్ట్స్ ఇవన్నీ పై లెవెల్లో డిస్కస్ చేసుకొని వీ విల్ డూ. బట్ ఇన్ ద మీన్ టైమ్ ఈ టెక్నికల్ స్టడీ చేయడం, రెండోది స్టేక్ హోల్డర్ మీటింగ్ చేయడం, మూడోది ఈ ఫైనాన్షియల్ మోడలింగ్, these three I request Honorable VC Nuda and also Chairman Garu to do to your level. Next 1 or 2 months లో ఈ పని కొంచెం చేసి కొంచెం పక్కగా చేసిన తర్వాత then we can have a even bigger meeting involving other stakeholders also. So I thank everyone. మన గిరి గారికి, మేయర్ గారికి, మేడం గారికి ఇక్కడ వచ్చి డీటెయిల్ డిస్కషన్ జరిగింది. థ్యాంక్స్ అలాట్. కన్సల్టెంట్ ఎవరైతే మనకి ఒక ఎలిమెంట్ ఇవ్వడం జరిగిందో వారు ప్రతి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏ మండలంలో ఏ విలేజ్ కవర్ అవుతుంది, ఆ విలేజ్ ఎంత డిస్టెన్స్ అనేది ఈ యొక్క అవుటర్ రింగ్ రోడ్ కవర్ అవుతుంది, అక్కడ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఆ విలేజ్ ఎక్కడ స్టార్ట్ ఎండింగ్ అవుతుంది, అట్లా పూర్తిగా డీటెయిల్గా వివరించాల్సిందిగా ముందుగా వారిని ఆహ్వానించగలుగుతుంది. అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా.